ముందుగా ఈ వీడియో చూద్దామండి. దీని గురించి చాడా శాస్త్రి గారు మనకి విశ్లేషణ అందించారు. మ్యాటర్ ఏంటనేది ముందుగా ఒక 10 seconds చూసిన తర్వాత నేను చెప్తాను. Viewer, if you're on Instagram, if you're on social media, if you consume Instagram, if you're on social media, if you consume YouTube, you've probably noticed something very strange. Jantar Mantar was everywhere on your feed. Every scroll, every feed, every platform, Instagram, YouTube, it was exploding on every timeline and trend. But the equally loud, colorful and dramatic student protests raging even now in Jharkhand are virtually invisible. Where is it on your feed? Yes, the protests are different. One was national in India's capital, one is state specific, but Ranchi has everything that these algorithms supposedly love. అర్థం చేసుకున్నారు కదా, అదనమాట. ఢిల్లీ నిరసనల్ని చూపించినంతగా జార్ఖండ్ నిరసనల్ని చూపించట్లేదు. అల్గారిథం చచ్చిపోయింది ఇక్కడ. అంటే వీళ్ళు విద్యార్థులు కాదా, ఏం జరుగుతోంది, దీని వెనక ఏదో పెద్ద కథే ఉంది అనే పాయింట్ ఇక్కడ నేషనల్ మీడియాలో, ఎన్డీటీవీ మీడియాలో యాంకర్ శివ్ అరూర్ గారు చెప్తున్నారు. చాడా శాస్త్రి గారు ఏమంటున్నారంటే, ఈ వీడియోలో ఎన్డీటీవీ యాంకర్ శివ అరూర్ సోషల్ మీడియా అల్గారిథమ్స్, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ అల్గారిథమ్స్ నిరసనల్ని ఎలా చూపిస్తున్నాయనే దానిపై విశ్లేషణ అందించారు. 2 రకాల నిరసనలు, భిన్నమైన రీచ్. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి విద్యార్థి నిరసనలకు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లలో విపరీతమైన కవరేజు, వైరాలిటీ లభించింది. మరోవైపు జార్ఖండ్ రాంచీలో కూడా బాష్పవాయువు, వాటర్ కెనాన్లు, లాఠీచార్జ్ వంటి నాటకీయ దృశ్యాలతో తీవ్ర నిరసనలు జరిగిన సోషల్ మీడియా ఫీడ్లలో అవి పెద్దగా కనిపించకుండా పోయాయి, అణచివేయబడ్డాయి. డేటా ఆధారిత విశ్లేషణ అంటే భారతదేశంలో ఇన్స్టాగ్రామ్ యూజర్లు దాదాపుగా 48 కోట్ల మంది ఉన్నారు. ఇందులో దాదాపుగా 40% మంది 18 నుంచి 35 ఏళ్లలోపు యువత. వేరేనే జెంజీ అనేసుకుందాం కాసేపు. 35 ఉన్నవాళ్ళు జెంజీ కాదు, బట్ అనేద్దాం. ఇక ఢిల్లీ నిరసనలు చూసుకుంటే 3100 ప్రత్యేక ఖాతాల నుంచి 5239 పోస్టులు వచ్చాయి. ఇవి ఏకంగా 1,85,00,000 మందికి చేరాయి. అంటే పోస్టుకి సగటున ఎంత ఎంగేజ్మెంట్ ఉంది? 3547. పీక్ సమయంలో టాప్ 100 హ్యాండిల్స్ పోస్ట్ చేసినటువంటి రీల్స్లో దాదాపుగా 30%, అంటే ప్రతి 3 రీల్స్లో ఒకటి దీనిపైనే ఉన్నాయి. ఇక్కడ రాంచీ నిరసనలకు వద్దాం. 290 ఖాతాల నుంచి 1062 పోస్టులు మాత్రమే వచ్చాయి. రీచ్ కేవలం 5.5 లక్షల నుంచి 6 లక్షల మధ్యలో ఉండిపోయింది. అంతమందికి మాత్రమే రీచ్ అయింది. పోస్టుకు సగటున 535 ఎంగేజ్మెంట్లే. టాప్ 100 హ్యాండిల్స్లో దీని కవరేజ్ కేవలం 3% మాత్రమే ఉంది. ప్రారంభంలో కాస్త వ్యూస్ వచ్చినా వెంటనే అల్గారిథమ్స్ దీన్ని దాదాపుగా పూర్తిగా తొలగించింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా సమాన ప్రాతినిధ్యంతో పనిచేస్తున్నాయా, లేక అల్గారిథంలే ఏ అంశం జాతీయ ఉద్యమంగా మారాలో, ఏది కనుమరుగైపోవాలో నిర్ణయిస్తున్నాయా? ఈ ప్రశ్నను యువత, జంజీ ఆలోచించాలని శివరు ప్రశ్నించారు. అంటే ఢిల్లీ CGP జంతర్ మంతర్ ఆందోళనల వెనుక ఖచ్చితంగా పెద్ద సోషల్ మీడియా సంస్థలు ఉన్నాయని క్లియర్గా తెలుస్తుంది. ఇట్ ట్రూ. మన మెటా ఒప్పుకుంది కదా, మేము పెయిడ్ ప్రమోషన్స్ చేశాము, మాకు భారీగా డబ్బులు వచ్చినాయి కాబట్టి మేము కొంత కంటెంట్ని ముందుకు తీసుకువెళ్ళామని వాళ్ళు చెప్పుకున్నారు. ఎంత అగ్రెసివ్గా వెళ్ళిపోయారంటే నరేంద్ర మోదీ గారి యొక్క వీడియోని కూడా తొలగించేశారు. సో ఇలాంటి దుర్మార్గాలు జరుగుతున్నాయి. డిజిటల్ యుగంలో ప్రతి విషయం చాలా చాలా సెన్సిటివ్. మంచి ఎంత తొందరగా పాకుద్దో, అసలు మంచి పాకుద్దో లేదో గ్యారంటీ లేదు, కానీ చెడు, ఒక విషం అనేది మాత్రం భయంకరంగా పాకేస్తుంది. ఓవర్ నైట్లో అందరూ సోను సూదులు అయిపోతారు. కానీ అక్కడ ఒక 5 సంవత్సరాల తర్వాత కానీ సోను సూద్ రియాలిటీ మనకు తెలియదు. అతను బెట్టింగ్ గేమ్స్ ఆడాడని, లేకపోతే ఇంకో చోట స్కామ్ చేసి ఆ తర్వాత తెలుస్తుంది అనమాట. లేకపోతే అంతవరకు సోను సూద్ హీరో అయిపోతాడు. ఓవర్ నైట్లో హీరోలు అయిపోతారు. ఓవర్ నైట్లో బొద్దింకలు కూడా హీరోలు అయిపోతారు. జార్ఖండ్ అనే ప్రొటెస్టే లేకపోయి అంటే బొద్దింకలు ఇంకా హీరోలుగానే ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు కాబట్టి వీళ్ళు అసలు కూడా తెలిసింది. ఇంత తేడా ఉంటుంది. అందుకనే దీనికి తొందరగా రియాక్ట్ అవ్వడం కాదు, అలాగే దేనికి పడితే అది అట్లా తిరిగేయడం కూడా కాదు. ఈ భారతదేశపు యువత, హిందూ యువత, ముఖ్యంగా భారతీయులను చెప్పుకునేటటువంటి మతాలకు అతీతంగా ఉన్న యువత ఆలోచించాల్సింది ఏంటంటే, మనల్ని ఆడేసుకుంటున్నారు. ఎటు కావాలంటే అటు తిప్పేస్తున్నారు. 10 రోజులు ఒక టాపిక్ మీద, ఇంకో 10 రోజులు ఇలా గిల్లించుకునేలాగా తయారైపోతుంది సమాజం. ఎమోషనల్స్ బేస్డ్గా ఊరేగుతూ ఉంది.
మనం ఆలోచించాల్సింది విచక్షణతో, ఇంటలెక్చువల్గా డెవలప్ అవ్వాలి మనం. ఆవేశంతో కాదు, అరవడంతో కాదు. అరిచేవాడిని కూడా సైలెంట్గా ఒక స్మైల్తో లెవెల్ చేసేయాలి, ఒక్క సెటైర్తో సెట్ చేసేయాలి. అంత నాలెడ్జబుల్గా, అంత గ్రోత్ఫుల్గా మనం మన దేశం కోసం ఆలోచన చేయాలి, పని చేయాలి. ఇది అర్థం చేసుకోండి.